భారత్ పాక్ల మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్న వేళ కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఒకవైపు దాడులు, మరోవైపు ప్రతిదాడులు. ఇది ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 అవుట్పోస్టులు, 9 ఉగ్రమూకలకు సంబంధించినటువంటి 9 అవుట్పోస్టులను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని తామే పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నాము అన్నట్లుగా గత రాత్రి భారత భూభాగం పైన దాడికి ప్రయత్నించాయి. జమ్మూ, ఉదంపూర్, అదేవిధంగా పఠాన్కోట్, ఈ 3 ప్రాంతాలను ప్రధానంగా టార్గెట్ చేసినటువంటి పాకిస్తాన్ మూకలు అందుకు అనుగుణంగా ఈ 3 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా, రకరకాల ఆయుధ వ్యవస్థల ద్వారా దాడికి ప్రయత్నించాయి. అయితే భారత సరిహద్దుల్లో మోహరించి ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము, యాంటీ డ్రోన్ సిస్టము, లేజర్ గన్స్, వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో నివారించడానికి భారత్ తీవ్ర కృషి చేసింది. అందుకు అనుగుణంగానే సఫలమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత ప్రభుత్వం నుంచి, ఆర్మీ నుంచి అధికారికంగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం గత రాత్రి జరిగినటువంటి పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో పూర్తిస్థాయి నియంత్రణ సాధించామని పాకిస్తాన్ సాయుధ దళాలు పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఆయుధ సామాగ్రితో దాడులకు ప్రయత్నించాయని చెప్పి ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ అంటే పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనను కొనసాగిస్తూనే ఉన్నాయని చెప్పి కూడా ఆర్మీ ధృవీకరించింది. డ్రోన్ దాడులను, మిగతా దాడులన్నింటినీ కూడా, మిగతా రూపంలో చేసినటువంటి దాడులన్నింటినీ కూడా భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని, దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి భారత సైన్యం నిరంతరం కట్టుబడి ఉందని, పాకిస్తాన్ చేసేటువంటి దుర్మార్గపు కుట్రలకు ఎట్టి పరిస్థితుల్లో తావు లేకుండా దానికి ధీటుగానే స్పందిస్తాము అని చెప్పి భారత ఆర్మీ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. దాంతోపాటుగా సరిహద్దు భద్రతా దళం BSF కూడా మరొక ప్రకటన చేసింది. గత రాత్రి ఒకవైపు పాకిస్తాన్ మూకలు దాడులకు పాల్పడుతూ F-16, అదేవిధంగా F-17 యుద్ధ విమానాలను ఉపయోగిస్తూ, డ్రోన్లు ఉపయోగిస్తూ, వివిధ రకాల పేలుడు వ్యవస్థలను ఉపయోగిస్తూ కాల్పులకు తెగబడి, దాడులకు తెగబడినటువంటి పాకిస్తాన్ మరోవైపు ఉగ్రమూకలను భారత్లోకి చొప్పించేందుకు ప్రయత్నించింది. సాంబా సెక్టార్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో గత రాత్రి భారీ కుట్రను BSF దళాలు ఛేదించాయి. ఒకవైపు దాడులకు పాల్పడుతూ కళ్ళు ఏమార్చే విధంగా ప్రవర్తించినటువంటి పాకిస్తాన్ మరోవైపు దాన్ని ఉపయోగించుకుంటూ, అంటే భారత సైనికులందరినీ ఒకవైపు తిప్పి మరోవైపు భారత భూభాగంలోకి అనేక ఉగ్రమూకలను చొప్పించేందుకు ప్రయత్నించాయి. ఈ చొరబాటును, భారీ ఎత్తున జరిగేటువంటి చొరబాటును BSF దళాలు సాంబా సెక్టార్లో అడ్డుకున్నాయి. చొరబాటుకు తీవ్రస్థాయిలో విఘాతం కలిగించాయి. వారన్నింటినీ నిర్మూలించడం జరిగినట్లుగా BSF కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. సో ఈ విధంగా మొత్తం ఒకవైపు కాశ్మీర్లోని జమ్మూ నుంచి మొదలుకుంటే రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ వరకు ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు చెక్పోస్టులు, సరిహద్దు ప్రాంతాలన్నిటిపైన పాకిస్తాన్ టార్గెట్ చేసినట్లుగానే చెప్పుకోవచ్చు. జైసల్మేర్ వద్ద, పఠాన్కోట్ వద్ద జరిగినటువంటి దాడుల్లో F-16, F-17కి సంబంధించినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలను కూల్చినట్లుగా, ఆ విమానాలు కూల్చిన సందర్భంలో ఒక పైలట్ భారత దళాలకు చిక్కినట్లుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. గత రాత్రి దొరికినటువంటి పైలట్ను సురక్షిత ప్రాంతానికి తరలించి తదుపరి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం విచారణ జరుపుతున్నట్లుగా ఆర్మీ వర్గాలు, నేవీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకవైపు ఆర్మీ, మరోవైపు వైమానిక దళం, మరోవైపు నావికా దళం, 3 సర్వీసులు ప్రధానమైనవి. ఈ 3 సర్వీసులతో పాటు ఆర్మీ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్, వీటితో పాటుగా భారత గూఢచారులు ఇస్తున్నటువంటి పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారము, అక్కడి నుంచి తీసుకుంటున్నటువంటి ఇన్పుట్స్, వీటన్నిటితో పాకిస్తాన్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి కనీసం
అంగుళం కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మూకలు కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్లు కానీ ఆయుధ వ్యవస్థలు ఏవి కూడా భారత భూభాగం వైపు రాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు S-400 యాంటీ డ్రోన్ యాంటీ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థను ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థను పఠాన్కోట్ అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో బారాముల్లా సాంబా సెక్టారు అదేవిధంగా అఖ్నూరు ఉరి ఈ అన్ని ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల్లో మోహరించారు. దీనివల్ల పాకిస్తాన్ వైపు నుంచి ఏ చిన్న మూమెంట్ ఉన్నా కానీ వెంటనే ఆ ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి రాడార్లో పసిగట్టి దాన్ని నిర్మూలించేందుకు గాల్లోనే దాన్ని ధ్వంసం చేసేందుకు కనీసం భారత భూభాగానికి సరిహద్దుల్లో కూడా సమీపంలో కూడా రాకుండా పూర్తి స్థాయిలో నిర్వహించేటువంటి వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు సంసిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇప్పటికే భారత సరిహద్దుల్లో ఒకవైపు పాకిస్తాను మరోవైపు చైనా ఈ రెండు ప్రధానమైనటువంటి సరిహద్దులు. ఈ రెండు సరిహద్దుల్లో నిత్యం ఆకాశ క్షిపణి వ్యవస్థ L-70 లేజర్ గన్ వ్యవస్థ వీటితో పాటుగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ నిత్యం పహారా కాస్తూ ఉంటాయి. నిత్యం పరిస్థితులన్నింటినీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు గత 3 రోజులుగా మారినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని మరింత ముమ్మరంగా సరిహద్దు ప్రాంతాల్లో మోహరించారు. గత రాత్రి జైసల్మేరు అదేవిధంగా గతంలో భారత్ అణు పరీక్షలు జరిపినటువంటి పోఖ్రాన్ ప్రాంతం పైన దాడులు చేయాలి అని చెప్పి పాకిస్తాన్ చేసినటువంటి కుటిల ప్రయత్నాలన్నింటినీ భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. దాంతోపాటుగా అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం టార్గెట్ చేస్తూ దాడికి ప్రయత్నించినటువంటి విధానం కూడా భారత దళాలు తిప్పికొట్టడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే భారతదేశం కేవలం ఉగ్రమూకలు ఉగ్రవాదకు సంబంధించినటువంటి స్థావరాలనే టార్గెట్ చేసుకొని అందుకు దాడులు నిర్వహిస్తే కానీ పాకిస్తాన్ వైపు మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు వారితో పాటుగా ప్రధానమైనటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక మతపరమైన వీటికి సంబంధించిన పవిత్ర ప్రదేశాలనే టార్గెట్గా దేవాలయాలను మసీదులను దాంతోపాటుగా చర్చిలను వీటితో పాటు ఆ పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి గురుద్వారాలను టార్గెట్ చేసుకొని ఈ రకమైనటువంటి దాడులు పాల్పడటానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే వీటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నటువంటి భారత్ ముందస్తు చర్యలు కూడా అన్ని ప్రాంతాల్లో చండీగఢ్ నుంచి మొదలుకుంటే అంటే రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతం నుంచి మొదలుకుంటే జమ్మూ వరకు ప్రధానమైనటువంటి భూభాగం ఉన్నటువంటి భారతదేశం ప్రధాన పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో హై అలర్ట్ ప్రకటించారు. స్కూల్స్ మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగుల్లో అత్యవసర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ సెలవుల్ని పూర్తి స్థాయిలో రద్దు చేశారు. సో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జమ్మూలో ప్రత్యేకంగా చూసుకోవాలంటే జమ్మూలో ఉన్న పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. జమ్మూ విమానాశ్రయాన్ని టార్గెట్ చేస్తూ రాత్రి దాడులకు పాల్పడ్డారు. జమ్మూ జిల్లాలోని పలు ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా పేలుళ్లు చేయడానికి ప్రయత్నించారు. సో వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి భారత దళాలు ఇప్పుడు నిత్యం పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాత్రి అన్ని విధాలుగా విఫలమైనటువంటి పాకిస్తాన్ సేనలు రాత్రి కూడా తిరిగి మళ్ళీ సరిహద్దు ప్రాంతాలన్నింటిలో మోటార్ షెల్స్ ద్వారా చిన్న ఆయుధాల ద్వారా అదేవిధంగా మోటార్ గన్స్ ద్వారా ఆర్టిలరీని ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సామాన్య ప్రజల నివాసాలు గురుద్వారాలు పవిత్రమైనటువంటి ప్రదేశాలే లక్ష్యంగా ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు. సో ఇది ఒకవైపు జరుగుతుంది. అయితే ఈ పరిణామాలన్నింటినీ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా వీరితో పాటుగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్లు కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి పరిస్థితి మొత్తాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైనటువంటి సూచనలు అవసరమైనటువంటి సరిహద్దులకు అవసరమైనటువంటి మద్దతును ఇక్కడి నుంచి అందిస్తూ ఉన్నారు. సో గత రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ప్రధాని 2-3 సందర్భాల్లో సమీక్ష నిర్వహించారు. అజిత్ దోవాల్తో నిర్వహించినటువంటి సమీక్ష తర్వాత ఒక కీలకమైనటువంటి సందేశాన్ని పాకిస్తాన్కు పంపించాలని చెప్పి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందుకు తగిన రీతిలో పాకిస్తాన్
చేస్తున్నటువంటి వక్రబుద్ధితో చేస్తున్నటువంటి దానికి తగిన రీతిలో సమాధానం చెప్పాల్సిందే అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్లుగానే ఈ సందేశాన్ని పంపించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ద్వైపాక్షిక పరంగా చేపట్టాల్సినటువంటి చర్యలన్నిటిపైన జైశంకర్ దృష్టి సారించారు. గత రాత్రి పాకిస్తాన్ జరిపినటువంటి ఆకస్మిక దాడులు, భారత భూభాగంలో సామాన్య ప్రజలనే లక్ష్యంగా ప్రయత్నించినటువంటి దాడులన్నిటిపైన మిగతా మిత్రపక్ష దేశాలన్నిటికీ కూడా సమాచారం పంపించారు. అగ్రరాజ్యాలన్నిటికీ సమాచారం పంపించి ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి భారత్ ప్రయత్నం చేస్తూ ఉంటే సామాన్య ప్రజలను టార్గెట్గా పాకిస్తాన్ ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అది ఈ రోజు కూడా కొనసాగుతుంది అని చెప్పి భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిన్న రాజ్నాథ్ సింగ్ ఒక సందర్భంలో చాలా స్పష్టంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, ఇది ఇప్పట్లో ఆగేది కాదు, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి మూలాలన్నింటినీ తుదముట్టించే వరకు ఈ ఆపరేషన్ ఆపేది లేదు అని చెప్పి స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. సో ఆ నేపథ్యంలోనే గత రాత్రి పాకిస్తాన్ దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తూ ఉంది. దాడులకు పాల్పడటంతో పాటుగా సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకొని అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టడంతో ఇప్పుడు ఆ పరిస్థితిని మరొకసారి సమీక్షించి సరిహద్దు మొత్తం ప్రాంతాన్ని మరింత అప్రమత్తం చేయాలని, మరిన్ని భద్రతా దళాలను సరిహద్దులకు పంపించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందుకు సంబంధించి గత రాత్రి నుంచి ఇప్పటి వరకు నిరంతర సమీక్షలు జరుపుతున్నటువంటి ప్రధాని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు ఈరోజు 10 గంటల తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడానికి విదేశాంగ శాఖ నుంచి, ఆర్మీ నుంచి, ఇరువైపు నుంచి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. గత రాత్రి జరిగినటువంటి దాడులు, పాకిస్తాన్ వ్యవహరించినటువంటి తీరు, అంతర్జాతీయ సమాజం ముందు దీన్ని ఉంచాల్సినటువంటి పరిస్థితి, దాంతోపాటుగా భద్రతా పరంగా, రక్షణ పరంగా తీసుకుంటున్నటువంటి చర్యలు, పాకిస్తాన్ చూపుతున్నటువంటి వక్రబుద్ధి, వీటన్నిటిని ఈరోజు 10 గంటల తర్వాత వెల్లడించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.